అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుంచి 31వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుంటూ ఈ వారంలో జరగబోయే చాలా పెద్ద పరిణామాలు మీకు ముందే తెలుసు. సూర్యుడు ఇప్పుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే కుజుడు 27వ తారీఖు వృషభ రాశిలో అనేక రోజులు ఉండి ఇప్పుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. శుక్రుడు ఆల్రెడీ కన్యా రాశిలోకి వచ్చేసాడు. శుక్రుడికి కన్యా రాశి అనేది నీచ స్థానం అన్నమాట. మరి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఇలాంటి మార్పులు? అలాగే చంద్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్న భరణి నక్షత్రం నుంచి మొదలుపెట్టి పునర్వసు నక్షత్రం దాకా వెళ్తున్నాడు అనమాట. ఈ ప్రయాణంలో కూడా 3 రాశులు మారుతున్నాడు. దాని ఫలితాలు కూడా ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ వారం అంతా కూడా పెద్దవాళ్ళకి తిథులు పెట్టాలంటే శ్రావణ మాసంలో సప్తమి నుంచి త్రయోదశి అనేది బహుళ పక్షం అంటారు. ఈ పక్షంలో పోయిన వాళ్ళ తిథులు గుర్తుంటాయండి. ఆ తిథుల నాడు ప్రత్యేకంగా పెద్దవాళ్ళని స్మరించుకుంటూ పిండ ప్రదానాలు అవి చేస్తుంటారండి. దానికోసం ఈ యొక్క తిథులు చెప్పడం జరిగింది. నక్షత్రం చూసుకుంటే భరణి నుంచి పునర్వసు నక్షత్రం, ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహ సంచారాన్ని బట్టి రాహు వచ్చేసి మీన రాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, అలాగే బుధగ్రహం వక్రంలోకి వెళ్ళిపోయిందండి. అలా బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. అలాగే శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని బట్టి, గ్రహాల స్థితిని బట్టి ఈ 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుంటూ ముఖ్యంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ గ్రహ రాశి వాళ్ళకి ఎటువంటి భార్య అనేది వస్తుంది, ఆ భార్య ఎలా ఉంటుంది అనేది రాశి నుంచి చూద్దాం. మనం జనరల్గా లగ్నం నుంచి చూస్తాం, కానీ ఈశ్వరి రాశి నుంచి కూడా మనం ఆ విషయంలో కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామండి. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ వారం రోజుల టైం కానీ, 10 రోజులు, నెల రోజులు లేదా సంవత్సర ఫలితాలు కాకుండా మీ జీవిత ఫలాలు ఎలా ఉంటాయి అంటే మీరు జీవితంలో ఉన్నటువంటి దశ ఎలాంటిది, ఏ ఇంట్లో పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు ఎలా డెవలప్ అవుతారు, మరి వెనకబడతారా, ముందుకెళ్తారా, గతంలో ఉన్నట్టుగానే ఇంకా కిందకి పడిపోతారా, లేదా ఉన్నత స్థితిలోకి వెళ్తారా, ఒకవేళ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, గ్రహాలని ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకం మొత్తం కూడా బ్రహ్మాండంగా రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేయడమే కాదు, 20 నిమిషాల రికార్డింగ్ని మీరు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వినొచ్చు. అందులో ఎన్ని విషయాలు ఉంటాయంటే అసలు మీ పేరు ఏ అక్షరంతో వస్తే బాగుండేది, మీరు పుట్టినటువంటి నక్షత్రం ఎలాంటిది, లగ్నం ఎలాంటిది, రాశి ఎలాంటిది, అలాగే మీ గణము దేవగణమా, రాక్షస గణమా, మానవ గణమా, లేదా మీ నాడి మధ్య నాడియా, అంత్య నాడియా, ఆది నాడియా, మీ లక్కీ నెంబర్ ఏమిటి, ఏ ఏ సంవత్సరాల్లో మీకు బాగా కలిసి వస్తాయి, ఏ వారాలు మీకు మంచిది, ఏ వారాలు మంచిది కాదు, ఏ దిక్కు, ఏ దిశ మీకు మంచిది, ఏ దిశ మంచిది కాదు, ఇలాంటివన్నీ కూడా అనేక శుభవార్తలతో కూడినటువంటి జాతకం చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జీవితాంతం దాన్ని మీతో పెట్టుకోవచ్చు. చక్కటి పరిహారాలు చెప్తాను. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరూ కూడా ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి కూడా, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పెట్టండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. సింహరాశి వాళ్ళందరికీ కూడా 25వ తారీఖు ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు ఎలా ఉందో చూద్దాం. సింహరాశి గొప్పతనం ఏమిటండి ఈసారి అంటే, సింహరాశిలో తన రాస్యాధిపతి సూర్యుడు, అంటే మీ రాస్యాధిపతి సూర్యుడు చక్కగా తన సొంత ఇంటికి వచ్చేసాడు అన్నమాట. మరి సూర్యుడు ఈ విధంగా రావటం వల్ల సింహరాశి వాళ్ళందరికీ కూడా స్వస్థానం కాబట్టి ఆత్మబలం బాగా పెరుగుతుంది. అంటే గతంలో మనం ఏం చేయలేము, అది చేయలేము, ఇది చేయలేము అని అనుకుంటాం కదా, ఇప్పుడు అవన్నీ కూడా మనం చేస్తామన్నమాట. చక్కగా పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది, అసాధ్యాలు సుసాధ్యాలు అయిపోతాయి, చక్కగా ఉంటుంది అనమాట. ఈ వారం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ధనస్థానం చూసుకుంటే ధనానికి అధిపతి బుధుడు వచ్చేసి మళ్ళీ వక్రంలోకి పైకి వెళ్ళిపోయాడు కాబట్టి డబ్బులు ఇచ్చేవాళ్ళు మొండికేయటం, సమయానికి డబ్బు రాకపోవటం, కుటుంబంలో డబ్బు లేకపోయేసరికి సమయానికి ఇబ్బందులు, కుటుంబంలో టెన్షన్స్, కలతలు, పిల్లల యొక్క చదువు సరిగ్గా ఉండకపోవటాలు, ఇవన్నీ ఇబ్బందులు వస్తాయన్నమాట ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారంలో. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఏమాత్రం లభించదన్నమాట. ఎక్కడో అక్కడ గప్షిప్. మరి పోనీ విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి, అమ్మడానికి బాగుందంటే చాలా బాగుంది, మంచి లాభదాయకంగా ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు అన్నమాట. మరి సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ చదువులు బాగుంటాయి, వాళ్ళ విదేశీయానాలు, పై చదువులు, ప్రయాణాలు అన్నీ కలిసి వస్తాయి.
తెలివితేటలు కూడా మీకు బాగా పనిచేస్తాయని కూడా సింహరాశి వాళ్ళకి చాలా మంచి టైం వచ్చింది కాబట్టి అన్నీ బాగున్నాయి. మరి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కొంతవరకు ఉంటుంది, మరి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఇబ్బంది ఏం లేదు. మరి భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉంటారనమాట. అలాగే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరటం, అలాగే దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, అలాగే మెయిన్ ప్రేమించుకున్న వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న మాటలు చెప్పుకోవడానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. అనేక రకంగా చూస్తే అదృష్టం, మరి బాగా అదృష్టం బాగుంది. అదృష్టం బాగుండడం వల్ల తండ్రి సహకారాలు, పెద్దల సహకారాలు బాగుంటాయి అన్నమాట. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో మరి మంచి ఇది ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించటం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అలాగే కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు అవి ఏమైనా అప్లై చేస్తే రావటాలు, ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. మరి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉందంటే బాగా నష్టానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. సింహరాశి వాళ్ళు నష్టం నుంచి బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు సింహరాశి వాళ్ళు ఎవరైతే రన్ చేస్తున్నారో సింగిల్ నేమ్ మీద, వాళ్ళు ఇతరుల మీద ఆ వ్యాపారాన్ని ఈ వారం వాళ్ళ మీద నెట్టేసి మీరు కాస్త పక్క కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మిగతా వారానికి మనం ఎప్పుడు కూడా సరే గుర్తుపెట్టుకోండి, ఏదైనా మన పేరు మీద ఈ వారం వ్యాపారం బాగాలేదు, ఈ నెల బాగాలేదు, ఈ సంవత్సరం బాగాలేదంటే భార్యని పేరు కూర్చోబెట్టడం, లేదా కన్నా వాళ్ళ బంధువులు, స్నేహితులు మన ప్లేస్లో మంచి ఎంప్లాయీస్ని కూర్చోబెట్టేసి మనం కాస్త పక్కకి జరిగిపోతే ఆటోమేటిక్గా గ్రహాలు శాంతిస్తాయి అన్నమాట. మరి అన్నిటికంటే మించి ఈ సూర్యుడి యొక్క రాశిలో పుట్టిన వాళ్ళకి ఖర్చులు కానీ చూసుకుంటే బ్రహ్మాండంగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మరి వారం అంతంలో ఖర్చులు తగ్గుతాయి, అంతవరకు బాగా ఎక్కువ ఉంటాయి. ఈ సింహరాశి వాళ్ళకి కాబోయే భార్య ఎలా ఉంటుంది అంటే, మరి ఈ రాశి వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు. సింహరాశి వాళ్ళు బాగా హైటు గీటు బ్రహ్మాండమైన పర్సనాలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ ఒకటా రెండా చాలా చెప్పాలి అసలు సింహరాశి వాళ్ళ గొప్పతనం గురించి. వాళ్ళ మాట తీరు స్ట్రైట్గా ఉంటుంది, ఎక్కడ డొంక తిరుగుడు ఉండదన్నమాట. ఈ కన్నింగ్నెస్, మాట తిప్పడాలు, మడప తిప్పడాలు ఇవన్నీ తెలియ వీళ్ళకి. కొడితే నేరుగా కుంభస్థలాన్ని కొట్టేస్తారు అంతే. ఒకే మాట, చెప్పిన మాట మీద నిలబడాలి, అలాంటిది తత్వం ఉన్నోళ్ళు. వీళ్ళకి కాబోయే భార్య ఎలా ఉంటుందండి, భర్త కానీ ఎలా ఉంటారండి అంటే, వీళ్ళు చురుగ్గా ఉంటారు అంటే వాళ్ళు సోంబరిపోతారు, కొంత నిదానం అనమాట. వీళ్ళంత చురుగ్గా వాళ్ళు ఎప్పటికీ ఉండలేరు. అలాగే వీళ్ళ భార్యలు కానీ భర్తలు కానీ సింహరాశి వాళ్ళకి చూస్తే ఏకసంధాగ్రహాలు అనమాట. వాళ్ళకి నోట్స్కి ఇస్తూ పుస్తకాలు రాసిన పనుల వాళ్ళకి మైండ్లో ఎక్కిపోతాయి, ఏది చెప్పినా ఫటాఫట్ వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ బాగా అనమాట. అలాగే వీళ్ళు బాగా మంచి మనస్తత్వం ఉండి ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట, నిదానంగా ఉంటారు, ఎక్కువ రెస్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఇలాంటి భార్యాభర్తలు కలుగుతారు. కాబట్టి జ్యోతిషపరంగా ఎటువంటి సందేహం కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్.